హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సింపుల్ టిప్స్ ఫర్ బ్యూటిఫుల్ పెయింటింగ్. బ్యూటిఫుల్ పెయింటింగ్ చేయాలనుకుంటున్నారా? దానికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్, వెరీ సింపుల్. కొన్ని పెయింట్స్, కొంచెం ఓపిక, మీ దగ్గర కొంచెం టైం ఉంటే సరిపోతుంది. అదేలా అనుకుంటున్నారా? చూద్దాం. రిక్వైర్మెంట్ కలర్స్: క్రోమెల్లో, పర్పుల్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్, కాటన్, కొంచెం వాటర్. ముందు కాటన్ కొంచెం తీసుకొని వాటర్లో డిప్ చేసి ఆ పేపర్ పైన అలా మీరు వీడియోలో చూసినట్టు ఒక కార్నర్ నుంచి మొత్తం ఆ పేపర్కి వాటర్ అప్లై చేసేయండి. కంప్లీట్ పేపర్ మొత్తం వెట్గా అయిపోవాలి. దయచేసి ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఫ్యాన్ ఉంటే మొత్తం తొందరగా డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్రోమ్ ఎల్లో ఒక కార్నర్ నుంచి ఫ్లాట్ బ్రష్ తీసుకొని క్రోమ్ ఎల్లో అప్లై చేసేయండి. బ్రష్ క్లీన్ చేసుకొని కొంచెం మెజెంటా పర్పుల్ కలర్ తీసుకొని క్రోమ్ ఎల్లో తర్వాత పైన కొంచెం ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కింద కొంచెం అప్లై చేయండి. నెక్స్ట్ మళ్ళీ బ్రష్ క్లీన్ చేసుకొని ఆరెంజ్ కలర్ తీసుకొని క్రోమ్ ఎల్లో నుండి ఆరెంజ్ కలర్ అట్లా కాంబినేషన్ తీసుకుంటే, నాట్ ఎగ్జాక్ట్ ఇలాంటి కలర్స్ తీసుకోవాలని లేదు, నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎల్లో, ఆరెంజ్ అండ్ మెజెంటా ఆర్ పర్పుల్ మెజెంటా కలర్, ఆ కాంబినేషన్ చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికోసం మనం ఈ కలర్స్ తీసుకోవడం జరిగింది. మెజెంటాని ఇంకొంచెం మనం పెంచుకుందాం ఇలా. నెక్స్ట్ లైట్ బ్లూ షేడ్ ఇలా మనం అప్లై చేసుకుంటే అది వాటర్ మీద పడగానే ఇలా మీకు వీడియోలో చూసినట్టు స్ప్రెడ్ అవుతుంటుంది. ఎంత వాటర్ ఎక్కువ అప్లై చేస్తే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎంత స్ప్రెడ్ అవుతుందో అంత లుక్ బాగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డార్క్ బ్లూ, ఇక్కడ వీడియోలో చూసినట్టు డార్క్ బ్లూ అప్లై చేద్దాం. డైరెక్ట్ డార్క్ వచ్చేస్తుంది, కొంచెం డార్క్ పర్లేదు. లైట్ తర్వాత డార్క్ షేడ్, అలా డార్క్ షేడ్ అప్లై చేసి మనం ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు, అది ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతుంది. డార్క్ బ్లూ మీద జస్ట్ మొత్తం అలా అప్లై చేసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కలర్ తగ్గిద్దో ఇలా మనం కలర్ అప్లై చేస్తే బాగుంటుంది. దాని తర్వాత సాల్ట్ తీసుకొని కలర్ మీద అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. జస్ట్ డ్రాప్స్లో అక్కడక్కడ సాల్ట్ చల్లడం వల్ల ఏమవుతుందంటే మీకు కనిపిస్తుంది, సాల్ట్ ఆ కలర్ని అబ్జర్వ్ చేసుకొని అదొక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. సాల్ట్ మొత్తం చల్లిన తర్వాత దాన్ని ఒక 10 minutes 15 minutes ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెడితే అది బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక స్మూత్ క్లాత్ తీసుకొని ఆ సాల్ట్ని మొత్తం మీరు వీడియోలో చూస్తున్నట్టు అలా క్లీన్ చేసేయండి జాగ్రత్తగా. కంప్లీట్ డ్రై అయిన తర్వాతనే అలా క్లీన్ చేయాల్సి ఉంటుంది. మీకు కనిపిస్తున్న వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ షేప్ ఏదైతే ఆ ఎఫెక్ట్ వచ్చిందో ఆ ఎఫెక్ట్ కూడా మొత్తం సాల్ట్ వల్ల వచ్చింది. మీకు కనిపిస్తున్న ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా మీకు సాల్ట్ ఆ కలర్ తీసుకోవడం వల్ల ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది మన పెయింటింగ్కి. నెక్స్ట్ బ్లాక్ పెయింట్ తీసుకున్నాం. ప్రాపర్గా క్లీన్ చేసిన తర్వాత బ్లాక్ పెయింట్, రౌండ్ బ్రష్ ఆర్ ఫ్లాట్ బ్రష్ మీకు ఏది అవైలబుల్ ఉంటే, రౌండ్ బ్రష్ అయితే సజెస్టబుల్. రౌండ్తో ఇలా డ్రా చేసుకోండి. రౌండ్ బ్రష్ కరెక్ట్గా పెద్ద సైజు రావట్లేదు అనుకుంటే మనం ఫ్లాట్ బ్రష్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెటర్ పెద్ద బ్రష్ తీసుకొని ప్లేట్ చేస్తే బాగుంటుంది. ట్రీ డ్రా చేసేటప్పుడు గమనించండి, స్టార్టింగ్ బాగా థిక్గా ఉంటుంది, ఎడ్జ్ వెళ్ళేటప్పటికి బాగా షార్ప్గా వెళ్ళిపోవాలి.
ఆ ప్యాటర్న్ ప్రతి స్టెమ్కి అలానే ఫాలో అవుతూ ఉంటుంది. మీరు చూస్తున్నట్టు కొంచెం బ్లాక్ బాగా డార్క్ చేసుకొని ఇలా డార్క్గా వేసేసి మొత్తం అలా పేపర్ మొత్తం కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, డ్రాయింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వైట్ పెయింట్ తీసుకోండి. వైట్ పెయింట్లో మన దగ్గర వేస్ట్ టూత్ బ్రష్ ఏదైనా ఉంటే ఆ టూత్ బ్రష్ని లైట్గా డిప్ చేసి ఇలా స్ప్రే చేయడం వల్ల వైట్ డాట్స్ దాని మీద డాట్స్గా పడుతుంది. ఆ డార్క్ అంటే వైట్ డాట్స్ పడడం వల్ల పెయింటింగ్ ఇంకా మంచి లుక్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. సో చూశారు కదా, బ్యూటిఫుల్ పెయింటింగ్ రెడీ. వెరీ సింపుల్ అండి. కొంచెం ఓపిక, కొంచెం టైం ఉంటే సరిపోతుంది. అద్భుతాలు సృష్టించడానికి ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కళాత్మక హృదయం ఉంటే సరిపోతుంది. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.